త్రిపుల దేవర సినిమాలో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. మరోవైపు ఆయన జబ్లు హిందీ సినిమా వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈయన మరొక వైపు ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తూ త్రివిక్రమ్ తో కూడా మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది హిందూ దేవుడైన కుమారస్వామి ఆధారంగా తెరకెక్కబోతోంది. అయితే తాజాగా ఎన్టీఆర్ లుక్ పై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కోటా శ్రీనివాసరావుకి నివాళులు అర్పించడానికి ఆదివారం ఆయన ఇంటికెళ్లిన ఎన్టీఆర్ తర్వాత మీడియాతో మాట్లాడారు. కోటా లాంటి మహానటుడితో కలిసి నటించడం తన అదృష్టమని, ఆయన లాంటి నటుడు మళ్లీ పుట్టరు అన్నారు. చివర్లో ఫ్యాన్స్ జై ఎన్టీఆర్ అని నినాదాలు చేస్తే ఎన్టీఆర్ వాళ్ళని వారించి జై కోటా అని నినాదం చేశారు. అయితే అంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఎన్టీఆర్ లుక్ పై అందరి దృష్టి పడింది. ఆయన్ని చూస్తుంటే అనారోగ్యంగా బాధపడుతున్నట్టుగా, మొహంలో కలలేకుండా పేషెంట్లా ఉన్నారు. బాగా బక్క చిక్కిపోయి నీరసంగా కనిపిస్తున్నారు. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఆందోళనకి గురి చేస్తుంది. అసలు ఎన్టీఆర్కి ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయారు అని ఫ్యాన్స్ అంతా ఆరా తీస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ అనారోగ్యానికి గురైనట్టు ఎక్కడ వార్తలైతే రాలేదు. అలాంటిది ఆయన ఇంత బక్కగా కనిపించడానికి కారణమేంటో అర్థం కాక టెన్షన్ పడుతున్నారు. త్రిపులార్ దేవరా సినిమాల కోసం బరువు పెరిగిన ఆయన వార్ 2 కోసం తగ్గారు. మరిప్పుడు ఈ లుక్ ప్రశాంత్ నీల్ సినిమా కోసమా, లేక నిజంగానే తారక్ అలా మారిపోయారా అని టెన్షన్ పడుతున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోస్ చాలా దిట్టంగా స్టైలిష్ గా ఉంటారు. కానీ ఈ మూవీలో ఆయన ఎన్టీఆర్ ని ఎలా చూపించబోతున్నారు అని ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ఇలా కనిపించడంతో అయోమయానికి గురవుతున్నారు. మరి దీనిపై ఎన్టీఆర్ టీం క్లారిటీ ఇస్తే బాగుంటుంది.